డిఐజీపై ఫిర్యాదు జర్నలిస్ట్ వైఎస్ఆర్ అని నేను తెలియక అంటలేదండి. అతను వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తాడు కదా, న్యూట్రల్ జర్నలిస్ట్ అని పేరు పెట్టుకున్నాడు. ఓకే, డిఐజీపై ఫిర్యాదు, ఇది ఒక స్ట్రాటజీ. చూసిన ప్రతి ఒక్కరు అమ్మ డిఐజీ గారి మీద కంప్లైంటా, ఎందుకంటే కంప్లైంట్ చదివాడు అతను. ఏమని SC/ST అట్రాసిటీ కేసు ఉంది అందులో, నువ్వు మాలా అని లకారాలతో తిట్టాడు నన్ను అని చెప్పి ఆ మహిళ ఫిర్యాదు ఇచ్చిందని ఇతను చెప్తున్నాడు. కిడ్నాప్ చేశారని చెప్పి ఒక కిడ్నాప్ కేసు అంటున్నాడు. ఎందుకంటే జస్ట్ కంప్లైంట్ రాశారు అంతే. వాళ్ళు పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఇస్తే ఎంక్వైరీ లేకుండా డిఐజీ గారి మీద ఎవరు పడితే వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే వేసారు కదా, దానికి సాక్ష్యాలు ఉండాలి, ఆధారాలు ఉండాలి. కానీ ఇది చూసిన ప్రతి ఒక్కరు ఏమనుకుంటారండి, డిఐజీ గారి మీద ఫిర్యాదు అంటే ఆ కేసు అయిపోయినట్టు, అదే తప్పు చేసినట్టున్నాడు. అంటే డిఐజీ స్థాయి అధికారి మీద కూడా ఎలా పడితే అలా రాసేయచ్చా? ఏంటండి ఈ పద్ధతి ఏంటి? ఇవాళ డిఐజీ గారి మీద రాశాడు, రేపు రేప్ కేసులో డీజీపీ గారు అని పెడతాడు ఇతనే. ఎల్లుండు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు దొంగతనంలో పట్టుబడ్డారని పెడతాడు. తీరా చూస్తే లోపల చూస్తే అది ఉండదు. కానీ పెట్టేయచ్చు అలాగా, ఏ సాక్ష్యం ఆధారం లేకుండా. ఇప్పుడు నేను వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక ఆరోపణ చేస్తాను, ఆరోపణ నిజమైపోద్దా? డిఐజీ గారి మీద ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తెచ్చారు, అది నేను అడిగేది. ఇప్పుడు నేను ఒకటి అడుగుతానండి, డిఐజీ గారి మీద ఒక ఆరోపణ చేశారు, ఎందుకు దీన్ని సుమోటోగా ఎందుకు తీసుకోరు మీరు? నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, హోం మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, సుమోటోగా తీసుకోండి. డిఐజీ గారి నుంచి వీళ్ళకో నోటీస్ పంపించండి, ఏదైతే ఈ thumbnails పెట్టాడో ఇతను నోటీస్ పంపించండి. ఇంతగా ఆరోపణ దీనికి సాక్ష్యం లేదు, ఆధారం లేదు, అప్పుడే డిఐజీ గారు నేరం చేసేసినట్టు డిఐజీ గారిని తీరేస్తున్నాడు అంతే.